హలో ఎవ్రీవన్, మా పేరు డాక్టర్ జోహాన్ క్రిస్టఫర్, కార్డియాలజిస్ట్ ఇక్కడ కేర్ ముషీరాబాద్లో, హైదరాబాద్లో. మా మెయిన్ కన్సర్న్ ఏంటంటే పేషెంట్స్కి చాలా ఎర్లీ వయసులో 20s, 25, 30 ఇయర్స్కి హార్ట్ అటాక్స్ వస్తారు ఎమర్జెన్సీ రూమ్కి. వాళ్ళకి మేజర్ రిస్క్ ఫ్యాక్టర్స్ యాక్చువల్లీ ఏం లేవు. బట్ ఈ వయసులో హార్ట్ అటాక్ రావడం చాలా డేంజర్ ఉంది. వాళ్ళకి వర్క్ ఎఫెక్ట్ అవుతుంది, వాళ్ళకి మ్యారేజ్ లైఫ్ ఎఫెక్ట్ అవుతుంది, వాళ్ళకి ఫ్యూచర్ లైఫ్ స్పాన్ ఆల్సో తక్కువ ఉంటుంది. సో దీనికి మెయిన్ కారణం అంటే 3 మేజర్ డిజీజెస్. నెంబర్ 1 అయితే డయాబెటీస్, షుగర్ ప్రాబ్లం. షుగర్ ఎక్కువ ఉంటే హార్ట్ అటాక్ రావడం చాలా ఎక్కువ ఉంటుంది. షుగర్ ప్రోడక్ట్స్ ఎక్కువ ఉంటే హార్ట్ పైన డిపాజిట్ అయ్యి కొలెస్ట్రాల్ ఫామ్ అయ్యి హార్ట్కి బ్లాకేజెస్ ఉంటాయి. సెకండ్ మేజర్ ప్రాబ్లం అంటే బీపీ. బ్లడ్ ప్రెషర్ ఎక్కువ ఉంటే సాల్ట్ దానివల్లే దానికి ఆర్టరీస్ హార్డ్ అవుతుంది, దెన్ ఫార్మేషన్ అవుతుంది, ప్లాక్ ఫార్మేషన్ అవుతుంది ఆర్టరీస్లో, అండ్ దెన్ మళ్ళీ బ్లాక్ అవుతుంది. థర్డ్ చాలా ఇంపార్టెంట్ కారణం ఏంటంటే డిస్లిపిడీమియా, కొలెస్ట్రాల్ ఎక్కువ రావడానికి. కొలెస్ట్రాల్ ఎక్కువ ఉంటే డైరెక్ట్గా వెళ్ళి చిన్న చిన్న వెసల్స్లో హార్ట్ దాని వల్ల వెళ్ళి బ్లాక్ అవుతుంది అండ్ స్లోగా కంప్లీట్ బ్లాక్ అయ్యి హార్ట్ అటాక్ వస్తుంది. ఈ 3 డిజీజెస్కి పేరంటే సైలెంట్ కిల్లర్స్. సైలెంట్ కిల్లర్స్ అంటే మోర్ దెన్ 50% జనాలకి సిమ్టమ్స్ ఏముండదు. నో పెయిన్, నో హెడేక్స్, నో ఎగ్జర్షన్ ఇష్యూస్ ఏముండదు, సైలెంట్ ఉంటుంది. సో దానివల్లే ఎర్లీ స్క్రీనింగ్ చాలా ఇంపార్టెంట్ ఉంది. ఎస్పెషలీ మీరు ఫ్యామిలీ మెంబర్, ఫాదర్ మదర్కి లెస్ దెన్ 50 ఇయర్స్లో హార్ట్ అటాక్ వచ్చి, లేకపోతే మీ బ్రదర్స్ సిస్టర్స్కి హార్ట్ అటాక్ వస్తే 20-25 ఇయర్స్కి యాన్యువల్ స్క్రీనింగ్ హెల్త్ చెకప్స్ చాలా ల్యాబ్స్ ఉంటాయి, ఆఫ్లైన్ ఆన్లైన్ చాలా తక్కువ రేట్లో కంప్లీట్ బాడీ చెకప్స్ ఉంటాయి, అది చేయాలి. దాంట్లో 3 మోస్ట్ ఇంపార్టెంట్ పారామీటర్స్ చెక్ చేయాలి: కొలెస్ట్రాల్, షుగర్ అండ్ బీపీ. ఈ 3 నార్మల్ ఉంటే ఛాన్స్ ఆఫ్ హార్ట్ అటాక్ చాలా తక్కువ ఉంటుంది. ఈ తగ్గడానికి మెయిన్ మేము సాల్ట్ అవాయిడ్ చేయాలి. టేబుల్ పైన కుకింగ్ పర్వాలేదు, బట్ టేబుల్ పైన సాల్ట్ అవాయిడ్ చేయండి. సెకండ్ అయితే షుగర్, డయాబెటీస్ ఎట్లా ప్రివెంట్ చేయాలి? షుగర్ అవాయిడ్ చేయాలి. దాంట్లో టీ, కాఫీలో బేకరీ ఐటమ్స్, పేస్ట్రీ ఐటమ్స్ అవాయిడ్ చేయాలి, దాంట్లో హెవీ షుగర్ ఉంటుంది. ఈవెన్ రైస్ ఐటమ్స్, రైస్, ఇడ్లీ, దోశ, దాంట్లో హెవీ షుగర్ ఉంటుంది. సో దాంట్లో మిల్లెట్స్, జవారీ, బాజ్రా యూటిలైజ్ చేస్తే షుగర్ తక్కువ ఉంటుంది. లాస్ట్ అయితే కొలెస్ట్రాల్. కొలెస్ట్రాల్ తగ్గడానికి మోస్ట్ ఇంపార్టెంట్ యాక్టివిటీ. మీరు ఈవెన్ ఆఫీస్లో మార్నింగ్ టు ఈవినింగ్ ఉంటే జస్ట్ ఆఫీస్ లోపల వాకింగ్ చేయొచ్చు, స్టెప్స్ యూజ్ చేయొచ్చు, ఇంట్లో దగ్గరే కొద్దిగా వాక్ చేయొచ్చు, చాలు. 10-15 minutes ఎవ్రీడే ఈజ్ మోర్ దెన్ ఎనఫ్. సెకండ్ అయితే డీప్ ఫ్రై ఐటమ్స్, రీయూజ్ ఆయిల్, ఈ టైప్ ఐటమ్స్ అవాయిడ్ చేయండి. ఈ 3 పెద్ద డిజీజెస్, షుగర్, బీపీ, కొలెస్ట్రాల్ మేము ప్రివెంట్ చేస్తే, అవాయిడ్ చేస్తే హార్ట్ అటాక్ రావడం చాలా తక్కువ ఉంటుంది. కొద్దిగా జెనెటిక్స్ కాజెస్ ఉన్నాయి హార్ట్ అటాక్స్కి, చాలా తక్కువ, ఓన్లీ 1%, 2%కి. బట్ మెజారిటీ ఆఫ్ ది అటాక్స్ ఈజీగా ప్రివెంటబుల్ ఉంటుంది మేము ఈ స్టెప్స్ ఫాలో చేస్తే. థ్యాంక్ యూ వెరీ మచ్.